కడక్నాథ్ కోళ్ల పెంపకం విస్తరిస్తోంది. కోడి పెంపకం సులభంగా ఉండడం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వస్తుండడంతో పలువురు రైతులు ఈ కోళ్ల పెంపకాన్ని వృత్తిగా మార్చుకుంటున్నారు. స్థానికంగానే కాకుండా అంతర్జాలం ద్వారా ఆర్డర్లు అందుకుంటూ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రైతు కృష్ణాజీ కడక్నాథ్ కోళ్లు పెంచుతూ చక్కని ఆదాయం సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడక్నాథ్ కోడి మధ్యప్రదేశ్కు చెందిన కోడి. ఈ కోడి ఈక నుంచి రక్తం వరకు అంతా నల్లగా ఉంటుంది. దీన్ని మధ్యప్రదేశ్లో కాలామాసి అని పిలుస్తారు. ఇందులో అరుదుగా కొన్ని పుంజులు బంగారు రంగులో ఈకలను కలిగి ఉంటాయి. వీటితో పాటు పెన్సిల్, గోల్డెన్ అనే రకాలున్నాయి. ఈ కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ఈ కోడి మాంసంలో తక్కువ కొవ్వు ఉండటం, అధిక ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల బీపీ, షుగర్తో పాటు నరాల బలహీనత, ఇతర వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన కృష్ణాజీ కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి అంతర్జాలం, ఇతర పద్ధతుల ద్వారా తెలుసుకున్నారు. దీనిలో భాగంగా దేశంలో పలు ప్రాంతాల్ని సందర్శించారు. మహారాష్ట్రలోని శ్రీరాంపూర్లో కడక్నాథ్ కోళ్లు ఉన్నాయని తెలుసుకుని అక్కడ్నుంచి ఒక్కో కోడి 800 రూపాయల లెక్కన 600 కోళ్లను తీసుకొచ్చారు. వాటిని జాగ్రత్తగా పెంచడంతో ప్రస్తుతం అతని వద్ద 2000 కోళ్లు ఉన్నాయి. ఇందులో కోడి వయసును బట్టి వాటికి ధర నిర్ణయించి అమ్ముతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ శ్రీరాంపూర్, అక్కడ 600 కోళ్లు తీసుకొచ్చినాం. 5 నెలలకు అట్లా పెంపకం వచ్చినాయి. గుడ్లు పెట్టడం అయింది. ఆ గుడ్డు 40 నుంచి 50 వరకు. వేరే స్టేట్ల నుంచి కూడా కోళ్లు తీసుకుపోతున్నారు. ఒరిస్సాకి వెళ్ళి తీసుకుపోతున్నారు, కాకినాడ నుంచి తీసుకుపోతున్నారు, హైదరాబాద్ నుంచి తీసుకుపోతున్నారు, ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా తీసుకుపోతున్నారు. పెంచుకోనికే తిననీకే కూడా తీసుకుపోతున్నారు సార్. లాభదాయకంగా కూడా ఉంది. పెంచుకుంటే సంవత్సరానికి ఒక 100 పేరున 1,00,000 పైనే వస్తున్నాయి. మేము అట్లా ఇప్పుడు 2000 చిల్లర పెంపుతున్నాం. మంచిగా ఉంది సార్. కేజీ మేము 800 కానీ 650 లాగానే అమ్ముతున్నాం. ఇది మోకాల నొప్పులు, షుగరు, బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ కూడా చాలా తేజగా ఉండేటట్టు చేస్తుంది. ఈ కూర తింటే చాలా ఇది అమృతం లాంటిది సార్. ఈ కూర తింటే చాలా బాగుంటది. ఒక 600 కోళ్లకు ఒక 3 లక్షల ఖర్చు వచ్చింది సార్. కోళ్ళది వచ్చే, దానకు వచ్చే, అంత మేతకు వచ్చే 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది. కడక్నాథ్ కోళ్లకు దేశీయంగా మంచి గిరాకీ ఉందని కృష్ణాజీ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కిలో లైవ్ కోడి 650 రూపాయలకు అమ్ముతున్నామన్నారు. అలా కాకుండా పుంజు, పెట్టను 1000-1500 రూపాయలకు విక్రయిస్తున్నామన్నారు. కడక్నాథ్ కోడి గుడ్డు ధర 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నామన్నారు. ఆసక్తి ఉన్న ఇతర రైతులకు వీటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే తమకు హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. మేమిక్కడ కడక్నాథ్ కోళ్లను పెంపకం చేస్తున్నాము. మహారాష్ట్ర నుంచి శ్రీరాంపూర్ గ్రామం నుంచి నన్ను తీసుకురావడం జరిగింది. 606 తీసుకుని వచ్చినాం. దీనివల్ల లాభదాయకంగా ఉంది. ఇవి లైవ్ వచ్చేసి 650 రూపాయలు కేజీ ప్రకారంగా ఇస్తున్నాము. మా దగ్గర 3 నెలలు ఉండేవి, 8 నెలలవి, 2 నెలల కోడి పిల్లలు ఉండేవి. 3 నెలల పిల్లలు వచ్చేసి 450 రూపాయల దాకా అమ్ముతున్నాము. గుడ్లు డైలీ 150 వస్తుంటాయి. గుడ్డు ఒకటి వచ్చేసి 50 రూపాయలు. పొద్దుగేసుకునేటోళ్ళకు తీసుకుపోతుంటారు. కోళ్ళ గురించి తీసుకుపోతుంటారు. ఇది ఆన్లైన్లో అమ్మకం జరుగుతుంది. కాకినాడ, భీమవరం, ఒరిస్సా, ఉత్తరాఖండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి మాకు. ఇండియా మార్ట్కి వెళ్ళి మాకు లాభదాయకంగా ఉంది. 6 నెలలకు 1.5-2 కేజీలు వస్తుంది. మహారాష్ట్రకి వెళ్ళి మా వాళ్ళు నల్ల కోళ్ళు తీసుకొచ్చిండ్రు. కడక్నాథ్వి కూర తిన్న వాళ్ళకు బీబీ, షుగరు, పిడ్స్, గుండె ప్రెస్, కాళ్ళ నొప్పులు మొత్తం కంప్లీట్ గా తక్కువ అవుతాయి. ఆ కూర తిన్న వాళ్ళకు మంచిగా అవుతుంది. బిజినెస్ చేసేందుకే కడక్నాథ్ నుండి చీడి అవతల తీసుకొచ్చుకున్నాము. రాంపూర్ దగ్గర మేము తీసుకొచ్చినాము. 600 కోళ్ళు తీసుకొచ్చినాం. గుడ్లు 50 రూపాయలకు ఒకటి అమ్ముతున్నాం సార్. రోజు గుడ్లు 150-200 దగ్గర వస్తాయి. కోడి 650-800 వరకు అమ్ముతున్నాం. పెద్ద చిన్న కలిసి 2000 ఉన్నాయి. వస్తున్నారు, తీసుకుపోతున్నారు. ఇంకా నాగర్ కర్నూలు, హైదరాబాద్, ఇక్కడ పల్లెల వనపడితే ఇక్కడ మొత్తం తీసుకుపోతున్నారు. కడక్నాథ్ కోళ్ల పెంపకం చాలా లాభదాయకంగా ఉందని కృష్ణాజీ కోళ్ల ఫారాన్ని చూసిన ఇతర రైతులు చెబుతున్నారు. 6 నెలల్లో కోళ్లు అమ్మకానికి వస్తాయని, ఫారం నుంచి లక్షల రూపాయల ఆదాయం ఉంటుందంటున్నారు. తాము కూడా త్వరలోనే ఈ కోళ్ల ఫారాన్ని ప్రారంభిస్తామంటున్నారు. మరోవైపు కడక్నాథ్ కోడి మాంసం ఆరోగ్యానికి చక్కని మందని ఈ కోడి మాంసం తిన్న వినియోగదారులు చెబుతున్నారు. అనేక రుగ్మతలు మాయమవుతాయంటున్నారు.
కడక్నాథ్ కోళ్ళ అని మా ఇంటి ఏరియాలో కృష్ణాజీ అనే ఆయన పెంచిండు. ఆయన ద్వారా తెలుసుకొని మేము కూడా పెంచాలని అనుకుంటున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు. ఇది మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కేజీ 650, చికెన్ ధర 800-1000 మధ్యలో పలుకుతుంది. హెల్త్కు బాగా ఉపయోగపడుతుందంట. గుడ్లు 45-50 రూపాయలకు ఒకటి సేల్స్ ఉంది, మార్కెట్లో పోతుంది. హెల్త్కు మంచి ఉపయోగపడుతుంది అని ఎక్కువ కౌషి చేస్తుండ్రు. బీపీ షుగర్కు మంచి పనిచేస్తుందని మేము కూడా తిని చూసినాం. దీన్ని పెంచాలని కూడా అనుకుంటున్నాం. నల్ల కోళ్ళు, నల్ల జాతికి చెందిన కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు అంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయి. రుచికరమైన కూరలు అవి, మాంసం కూరలు కడక్నాథ్ అనే కోళ్ళు. ఇంకోటి కోళ్ళు అవి నరాల బలహీనతకు, కీళ్ళ నొప్పులకు, మోకాల నొప్పులకు చాలా బాగా పనిచేస్తాయండి నా కడక్నాథ్ అనే కోళ్ళు. మేము గుడికంగా తీసుకెళ్ళామండి. దాదాపు ఒక 6-7 కోళ్ళని తీసుకుపోయినాం. చాలా బాగా పనిచేస్తున్నాం. టేస్ట్ బాగుంది. బీపీ షుగర్ ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి, బాగుంటాయి. నాకు జర నరాలు అన్నది జర నొప్పిగా ఉంటుండేది, ఇంకా మోకాల నొప్పులు ఉండేది. కానీ ఇప్పుడు అవి ఉడకంగా ఏం లేవు, బాగున్నాయి. నిరుద్యోగ యువత కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని వృత్తిగా చేపట్టి మంచి ఆదాయం సాధించవచ్చంటున్నారు. ఎప్పుడూ ఒకే రీతిన ఆలోచించకుండా విభిన్నంగా ఆలోచించి మంచి వ్యాపారాలు ఎన్నుకుంటూ చక్కని లాభాలు సాధించవచ్చని చెబుతున్నారు.